లిజన్ టు మీ బాబు. ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకు 5 మార్క్స్ కి ఇది డబుల్ స్టార్ 2 సార్లు అడిగేది ఓల్డ్ క్వశ్చన్ పేపర్ లో ఉంది. ఏమన్నాడంటే మళ్ళీ రాసుకోవచ్చు వినండి అన్నమాట. సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే సరి సంఖ్యల సమితి, సరి పూర్ణాంకాల సమితి అంటారు. ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్. సరే సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏమంటే మీకు తెలుసు, ఇలా ఉంటుంది. 0 ఈవెన్ నంబర్, 2 ఈవెన్ నంబర్, -2 కూడా ఈవెన్ నంబర్, 4 ఈవెన్ నంబర్. ఏ నంబర్ అయితే 2తో డివైడ్ అవుతుందో ఆ నంబర్ని ఈవెన్ ఇంటీజర్ అంటాం. మనం ఈవెన్ ఇంటీజర్స్ ఈ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనం బేసిక్ లెవెల్లో ఎలా డినోట్ చేస్తామంటే 2x 2m అంటాం. ఇంకా కొంతమంది 2x 2y 2z అట్లా తీసుకుంటారు. ఈవెన్ ఇంటీజర్ అంటే 2 బయటకు వస్తుంది. 2x x అనేది ఇంటీజర్. ఓకేనా అందరూ? ఓకే. దీన్ని ఏమని ప్రూవ్ చేయాలి మనం? ఫస్ట్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. రింగ్ కావాలంటే మీరు ముందు క్లాస్లో ఆబ్సెంట్ అయినా పర్వాలే, రింగ్ కావాలంటే 8 క్లాస్ ఉన్నాయి. ఫస్ట్ లాస్ అండర్ అడిషన్ వస్తుంది, ప్లస్ అండర్ ప్లస్, క్లోజర్ లా. ఫస్ట్ లా ఏమి? క్లోజర్ లా. ఇది R1 అని కూడా అంటాను నేను. రింగ్స్ లో ఫస్ట్ లా. క్లోజర్ లా ఏం చేస్తారంటే 2 ఎలిమెంట్స్ R లో తీసుకుంటారు. ఏ బి R లో ఉన్నాయి కాబట్టి ఏ ఫామ్ లో ఉంటుంది? సమ్ 2x, b సమ్ 2y. a ప్లస్ b తీసుకుంటే 2x ప్లస్ 2y, 2 కామన్ తీస్తే 2x ప్లస్ y. 2తో మల్టిప్లై అయింది కదా ఇది, కాబట్టి ఇది ఏమంటారు? ఈవెన్ ఇంటీజర్ అంటారు. బిలాంగ్స్ టు R. R ఈస్ క్లోజర్. అసోసియేటివ్ లా 3 ఎలిమెంట్స్ తీసుకుంటారు. 3 ఎలిమెంట్స్ a b c తీసుకుంటారు. a అంటే 2x, b అంటే 2y, సమ్ 2c అంటే 2z. అసోసియేటివ్ లా ఇది గుర్తుపెట్టుకోండి. a plus b plus c is equal to a plus r b plus c. ఇది అర్థమైంది అనుకుంటాను. మీకు రాసుకుంటూ వెళ్ళాను క్యాల్కులేషన్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? నో సార్. నెక్స్ట్ ఐడెంటిటీ లా. నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిటీ లా 0 ఉందా లేదా అని చెక్ చేసుకో. 0 ఉందా? ఉంది సార్. అదే రాసాను. a plus 0 is equal to 0 plus a is equal to a. 0 ఉంది కాబట్టి ఐడెంటిటీ లా ఓకే. ఇన్వర్స్ లా అండర్ అడిషన్. ఏమి ఇన్వర్స్ లా? ఏమి? a కి -a ఉండాలి. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే 2 కి అడిటివ్ ఇన్వర్స్ ఏమి? -2. 4 కి 0 కి -0 ప్లస్ 0. కాబట్టి ప్రతి ఎలిమెంట్ కి అడిటివ్ ఇన్వర్స్ ఉంది R లో. a 2 R లో తీసుకుంటే -a అంటే -2x. దాన్ని 2 ఇంటూ -x ఏ ఫామ్ లో ఉంది? 2x ఫామ్ లో ఉంది, R లో ఉంది. ఇలా రాస్తాం. కాంపిటేటివ్ లా a plus b is equal to b plus c. అయిపోయింది. ఇది 5 మినిట్స్ రాను క్లాస్ లో ఉన్నాను. అలా చేస్తే 5 మినిట్స్ క్లాస్ తర్వాత a plus b is equal to b plus c. కాంపిటేటివ్ లా అయిపోయింది. లాస్ అండర్ మల్టిప్లికేషన్. లాస్ అండర్ మల్టిప్లికేషన్ ఏమేమి వస్తాయంటే 2 లాస్ వస్తాయి. క్లోజర్ లా ఉంది, అసోసియేటివ్ రింగ్ కి 6th లా 7th లా. ఆల్రెడీ 5 వచ్చాయి కదా. క్లోజర్ లా ఏంటంటే a b లు R లో తీసుకోండి. a 2x b 2y R లో తీసుకోండి. a ఇంటూ b కూడా R లో ఉంది అని ప్రూవ్ చేయండి. a ఇంటూ b అంటే 2x ఇంటూ 2y నథింగ్ బట్ 4xy బిలాంగ్స్ టు R. ఎందుకంటే ఇది కూడా ఈవెన్ నంబరే కాబట్టి బిలాంగ్స్ టు R. అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ ab ఇంటూ c is equal to a of bc. డైరెక్ట్ రాసేయండి. క్యాల్కులేషన్ డైరెక్ట్ వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ 2 ఉన్నాయన్నమాట. a ఇంటూ b ప్లస్ c is equal to ab ప్లస్ ac ఒకటి, b ప్లస్ c ఇంటూ a is equal to ba ప్లస్ ca. ఇది abc తీసుకొని ప్రూవ్ చేసేయండి. సో R ఈస్ రింగ్. ఇదే రింగ్ కావాలంటే 8 క్లాస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ కాంపిటేటివ్ రింగ్ అన్నాడు కాబట్టి రింగ్ అవుతూ ఈ లా సాటిస్ఫై చేయాలి. ఏదంటే ab is equal to ba. ఇది కూడా ప్రూవ్ చేస్తాను. కాంపిటేటివ్ రింగ్ కూడా ఇది.
ఇంకా ఏమన్నాడు వితౌట్ యూనిటీ. యూనిటీ అంటే ఏమంటే వన్ ఉందా ఇందులో లేదు కాబట్టి ఆర్ హ్యాస్ నో యూనిటీ. ఆర్ ఈస్ కాంపిటేటివ్ రింగ్ వితౌట్ యూనిటీ అని రాయాలి లాస్ట్. ఎనీ డౌట్స్ రైట్.